ఓకే మహేష్ గారు సమయం లేదు అర్థమైంది దయచేసి ఆగండి. ఇవాళ విజయదశమి పండుగ రోజు ఎందుకులే కేకలు అరుపులు అన్ని చాలా పద్ధతిగా మాట్లాడా. కానీ మిమ్మల్ని కాదు మహేష్ గారు, మిమ్మల్ని కాదు, కానీ రామకోట రాసుకోండి డిజిటల్ బుక్ లో. రామకోట రాసుకుంటే మంచిదే. రామకోట అనేది రాముడిని మనం గౌరవిస్తా రాసుకునేది. సో ఆ రామకోటని మీరు అవమానించద్దు. ఇప్పుడు మీరు వెళ్తారు, రేపొద్దున మీరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు కదా. ఇప్పుడు జైలు అన్నా పటిష్టంగా కట్టండి. ఎటు మీరు స్కూళ్ళు కాలేజీలు ఏం కట్టట్లేదు కదా. రేపొద్దున దాంట్లో ఉండాల్సింది మీరే కట్టి కొంచెం జైలు అన్న పటిష్టంగా పెట్టుకొని పటిష్టంగా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, మీ ఇష్టం అది. మీరు మీ యాంకర్ గా మీ అభిప్రాయం అది ఉండొచ్చు. సో అప్పుడు జాగ్రత్తగా రాసుకుంటే రామకోట అప్పుడు రాసుకోవడానికి బాగుంటాయి. ఎందుకు వర్షం గారు నీళ్లు పడకుండా ఇవన్నీ బాగుంటుంది కాబట్టి రాసుకోండి. రెండు మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మిథున్ రెడ్డి గారు అంటే వాళ్ళ కుటుంబం అంటే అవేర్నెస్ లేదు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తెలచొక్క ఎత్తురుకు. అందుకని ఆయన 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అక్కడ. అందుకని అంతమంది ముఖ్యమంత్రి మీద పోరాడి చంద్రబాబు నాయుడు గారు కూడా ముచ్చెమట్లు పట్టించింది. కుప్పం మున్సిపాలిటీ నుంచి జడ్పీటీసీల దాకా అక్కడ నుంచి అక్కడ నిలబెట్టిన ఎవరు బీసీలు అంతా. మరి అని మీరంటే తెలచొక్క ఎత్తు. ఎందుకంటే ఇది దుష్ప్రచారం మిథున్ రెడ్డి గారి మీద. మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లా వచ్చింది? అసలు దీంట్లో ఏం మెరిట్స్ లేవు. మీరు వరకు తప్పుడు కేసు పెట్టి వాళ్ళు ఎవరో 164 స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పి బెయిల్ ఇచ్చారు. మీరు పెట్టినవన్నీ తప్పుడు కేసులు సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదో ఆ రోజు 11 కోట్లు 12 అట్టపెట్లు ఏమైంది? నోట్లు ఇప్పుడు వరకు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళలేదా? ఇట్లా అన్ని అడ్డంగా దొరికి మీరు పెడుతున్నాయని తప్పుడు కేసులని తెలుసు. మ్యాన్సన్ హౌస్ గురించి వచ్చింది కాబట్టి పాపం తెలుగుదేశం వాళ్ళకి బాలకృష్ణకి ఇష్టమైన బ్రాండ్, చాలా మంది కూడా ఇష్టమైన బ్రాండ్ కాబట్టి ఆ మ్యాన్సన్ హౌస్ గురించి వచ్చింది కాబట్టి మీరు ఏమన్నా సోడా కలిపారా, దాంట్లో నీళ్లు కలిపారా, పల్లీలు ఏమన్నా అందించారా అన్నాడు కదా. మేము మ్యాన్సన్ హౌస్ తాగొచ్చి మాట్లాడాడు, తాగి ఊగుతూ పైన స్పెట్స్ పెట్టుకొని కింద 2 చేతులు జేబులో పెట్టుకొని ఆ వేస్తున్నారు కదా మీ టీవీలో కనపడుతుంది కదా, ఆ హావాభావాలు చూస్తే తాగి ఊగి వాగినట్టుగా ఉందని మేము అన్నాం. లేదు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష మేము సిద్ధం. బాలకృష్ణ ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చేటప్పుడు మీరు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్కి మేము సిద్ధం అని చెప్పమని ఎమ్మెల్యేగా గౌరవం ఉంటుంది. చేద్దాం ఒక రోజు. తాగపోతే తాగలేదని ప్రూవ్ అయింది. మీరు చూసారా, కలిపారా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడు అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారి తండ్రి నాదెళ్ల భాస్కరరావు చెప్పాడు. ఏందండి మీకు ఏమైనా వద్దు, అలేమేటాడు కావాలంటే ఎట్లా? మరి ఇవన్నీ ఎవరు చేసినప్పుడు దాన్నే మేము కోట్ చేస్తాం అన్నాడా లేదా? చిత్తూరు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు నేను అంటలా, ఎందుకంటే నేను చూడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అవునండి, దానికి సంబంధం చూసారా అంటే జగన్ గారు ఆత్మలతో మాట్లాడతాడని ఇష్టవంతుడిగా ప్రచారం చేశారు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఈ తెలుగుదేశం వాళ్ళను లేదంటే వాళ్ళ మీడియా వాళ్ళు వెళ్ళి ఏమైనా బాత్రూమ్ గడుగుతా చూసి వచ్చారా? వద్దంటే మీరు ఎట్లా వద్దంటారండి? మీరు అది మాట్లాడేటప్పుడు మీరు అలో చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని అలో చేసి నో మీరు బాలకృష్ణ గారు ఇందాక కృష్ణాంజలి గారు చెప్పిన ఒక అంశాన్ని నేను ఏకీభవిస్తా. ఎందుకు బాలకృష్ణ గారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి అంటే అనంతపురం తెలుగుదేశం ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మాట్లాడారు, ఒకళ్ళేమో చిరంజీవి గారి మీద మాట్లాడారు. ఏం చర్యలు తీసుకున్నారండి ఇప్పుడు వరకు? తీసుకుంటారు మెల్లగా. మీకు కొంచెం అందుకని ఆయన అందు కూడా మిమ్మల్ని అందుకని అదే కదా, అందుకని ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, వాళ్ళు చేసిన ఆరోపణల మీద చర్చిద్దాం. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, నేను వస్తే తీసుకొని వస్తా అన్నాడు. 15 నెలలుగా ఎంతమంది తీసుకొని వచ్చారు? హైదరాబాద్ లో ఉంటాడు మాదాపూర్ లో. అయ్యా 30,000 మంది మద్యం దాకా చనిపోయారు, కల్తీ మద్యం అన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. ఒక్కటి కూడా 2022 కానీ 2023లో కానీ ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం దాకా ఆంధ్రప్రదేశ్ లో చనిపోలేదు అని చెప్పి. వీటన్నిటికీ మీరు చేసినటువంటి ఈ ఆరోపణలు తప్పుడు ఆరోపణలు కదా. దీని మీద మనం ఖచ్చితంగా చర్చించాలి కదా సార్. మీరు ఇష్టం ఎలా చేశారు బ్రహ్మనాయుడు గారు? ఇందాక చావుల దగ్గర చావులు పాటలు ఏదో పాడాడు, నాకంటే పాటలు రావు. ఎవరిని ఉద్దేశించి పాడలా. అయ్యేం పాట అది మీకు మీరు పాడతారా? అయితే నేను నాకు రాదు కాదు. అట్లా సావుల దగ్గరికి వెళ్ళి ఆడ రాజకీయ పేళాలు ఎరుకుంది మీ చంద్రబాబు నాయుడే. హరికృష్ణ గారు 7 సాక్షిగా మీకు మీకు అలవాటు ఏంటి? మీరు అలవాటు గీక్కుంటా మాట్లాడినప్పుడు ఎవరండి తేక్కుంటా పోతుంది? 3 పార్టీలు కలిస్తే తప్ప మీ మొహానికి 4 సార్లు ఒక్కసారి కూడా మీ మొహానికి ముఖ్యమంత్రి కాల తండ్రి సోమాడు పెట్టుకుని ఎమ్మెల్యే ఎన్నిసార్లు చెప్పారు? మీ కడుపు అదే రఘువీరారెడ్డి గారు చెప్పారు, మీరు కడుపు అన్నం తింటారు గడ్డి తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీలో చెప్పడానికి ముఖ్యమంత్రి కాదు. మీ బతుకులు చిత్తూరు జేబులు కొట్టాలని చెప్పారు. మీ బతుకులు సింగిల్ గా ముఖ్యమంత్రి ఈ భూమి మీద ఉన్నాడు. అసలు ఈ భూ ప్రపంచంలో మళ్ళీ మాట్లాడితే తలకాయ ఆడబెట్టుకుంటాం. సిగ్గు బతుకులు నేను అడిగినప్పుడు
అలా దేక్కుండా అయింది ఎవడు కాదా? మీ జీవితంలో ఓడిపోయి మీ జీవితంలో మీ- నారా లోకేష్ మీ- గారు ఎమ్మెల్యే గారు ఏడు మూడు పార్టీలు కలిసి అయ్యారు ఇంకా తొమ్మిది ఒకసారి బతుకులు అయ్యి చేసి ఓటుకోరుడు గురించి మీకంటే వద్దులే చాలా వేరే ఏరియాలో ఒకటి ఉంది దానికి వద్దండి, మీకు వద్దండి, మీకు కంపేర్ ఉండదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు వద్దు పండగ రోజు దేక్కుండా గీక్కున్నా